Hi guys, first of all, thank you so much for your love and support for my previous videos. ఈ వీడియోలో మనం యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్ ఇండస్ట్రీస్ గురించి, అలాగే వాటిలో జాబ్ ఆపర్చునిటీస్ అండ్ వాటిలో కెరియర్ గురించి మాట్లాడుకుందాం. అందరిలాగా డిగ్రీ లేదా బీటెక్ చేసి ఏదో ఒక జాబ్ కాకుండా నేను మంచి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడిప్పుడే 10th లేదా ఇంటర్ కంప్లీట్ చేసిన మీకు లేదా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. సో ఇఫ్ యూ ఎవర్ డ్రీమ్డ్ మేకింగ్ గేమ్స్ లైక్ GTA అండ్ మేటింగ్ లైక్ డిజ్నీ, క్రియేటింగ్ విఎఫ్ఎక్స్ లైక్ బాహుబలి, దిస్ వీడియో ఫర్ యూ. ఫస్ట్ మనం స్కోప్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ ఇండస్ట్రీస్ ని తక్కువ అంచనా వేస్తారు, కానీ ఇది ఇప్పుడు తీసుకుంటే ఒక గేమింగ్ ఇండస్ట్రీ 2024 లో $250 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసింది. వరల్డ్ వైడ్ టాప్ 10 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ బయటికి తీసామంటే అందులో మినిమం 5 మూవీస్ అయినా యానిమేషన్ మూవీస్ ఉంటాయి. ఇంకా విఎఫ్ఎక్స్ ఇండస్ట్రీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మధ్య ప్రతి చిన్న సినిమాకి కూడా విఎఫ్ఎక్స్ భారీగానే యూస్ చేస్తున్నారు. సో ఈ ఇండస్ట్రీలో గ్రోత్ లేదు అన్నది కంప్లీట్లీ ఫాల్స్ ఎలిగేషన్. ఇప్పుడు ఇందులో ఏ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ ఉంటాయంటే, సపోజ్ 3D యానిమేషన్కి వచ్చారనుకోండి, 3D మోడలింగ్ ఆర్టిస్ట్, 3D టెక్స్చరింగ్ ఆర్టిస్ట్, రిగ్గింగ్ ఆర్టిస్ట్, లైటింగ్ ఆర్టిస్ట్, 3D యానిమేటర్ ఇలా ఉంటాయి. విఎఫ్ఎక్స్లో అయితే రోటో, పెయింట్, కంపోజర్ ఇలా జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు గేమింగ్లోకి వచ్చారనుకోండి, గేమ్ డెవలపర్, గేమ్ డిజైనర్, కాన్సెప్ట్ ఆర్టిస్ట్, గేమ్ టెస్టర్ ఇలాంటి జాబ్స్ ఉంటాయి. ఇవే కాదు, ఇందులో ఇంకా చాలా రకాల జాబ్ రోల్స్ ఉంటాయి. నేను చెప్పిన లిస్ట్ చాలా చిన్నది. వీటిలో మీరు ఏది నేర్చుకున్నా కూడా మీకు జాబ్ అంటే పక్కా ఉంటుంది. ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సపోజ్ మీరు ఒకటి నేర్చుకున్నారు, ఒక జాబ్ చేస్తున్నారంటే మీరు అక్కడే స్టిక్ అయిపోతానంటే కుదరదు. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి మీరు కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి, మీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలి. స్క్రీన్ మీద చూస్తున్న విఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమ్స్ ఇలాంటివి క్రియేట్ చేయాలంటే ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారంటే, సపోజ్ యానిమేషన్ తీసుకున్నామంటే యానిమేషన్ క్రియేట్ చేయడానికి బ్లెండర్, మాయా, జీబ్రష్, సబ్స్టెన్స్ పెయింటర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తారు. విఎఫ్ఎక్స్లో చూసామంటే న్యూక్, షిలోట్, హుడిని అండ్ ఇలాంటి సాఫ్ట్వేర్ యూస్ చేస్తే, గేమ్ డెవలప్మెంట్ చూసామంటే ఇందులో ఎక్కువ యూస్ చేసేవి అన్రియల్ అండ్ యూనిటీ. ఈ ఫీల్డ్ ని మీరు కెరీర్ గా తీసుకోవాలనుకుంటే ఎవరో చెప్పారని ఈ ఫీల్డ్ లోకి మాత్రం రాకండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, ప్యాషన్ ఉందా అని మీ సెల్ఫ్ మీరే క్వశ్చన్ చేసుకోండి. ఈ ఫీల్డ్ లో మీరు రాణించాలంటే మీకు చాలా ప్యాషన్ అండ్ పేషెన్స్ ఉండాలి. రోజుకు 20 అవర్స్ అయినా పర్లేదు, మేము వర్క్ చేయగలం అన్న కసి, ప్యాషన్ మీలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్ లో మీరు సక్సీడ్ అవ్వగలరు. ఈ ఫీల్డ్ మీరు కెరీర్ గా తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి. ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాళ్ళు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా యూట్యూబ్లో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి, లేదా నేనే ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన ఫీజు అయితే లక్షల్లో పే చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ని అవాయిడ్ చేయండి. మీకు ఎంత వీలైతే అంత యూట్యూబ్ ద్వారా కానీ ఆన్లైన్ కోర్స్ ద్వారా కానీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫైనలీ మీరు ఒక రోల్ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ రోల్ సంబంధించి కోర్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు జాబ్ ఎక్కడ చేయాలి? జాబ్ మాకు ఏ సిటీస్లో అవైలబుల్గా ఉంటుంది? సపోజ్ మినిమం టు మినిమం మీరు ఏ చిన్న జాబ్ చేయాలన్న సిటీకి అయితే కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, ముంబై ఇలా ఏదో ఒక సిటీకి అయితే వెళ్ళాల్సింది తప్పదు. మీరు ఏ సిటీకి వెళ్ళినా హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఈ ఫీల్డ్ సంబంధించి. లైక్ హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, బెంగళూరు, పూణే, ముంబై ఇలా మీరు ఏ సిటీకి వెళ్ళినా హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఈచ్ సిటీలో ఉన్నాయి. అండ్ ఫైనల్ నోట్ నేను చెప్పేది ఏంటంటే, మీకు ఈ ఫీల్డ్ పట్ల ప్యాషన్, క్రియేటివిటీ అండ్ టాలెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. సో మిమ్మల్ని మీరు 1-2 సార్లు క్వశ్చన్ చేసుకుని ఈ ఫీల్డ్కి రండి, లేదా ఈ ఫీల్డ్కి రాకండి. వచ్చిన పెద్ద యూజ్ ఉండదు. నాకు తెలిసిన వాళ్ళ లక్షల్లో ఫీజు కట్టి కోర్స్ నేర్చుకుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మీరు అలా అవ్వకండి. ఆన్లైన్లో ఈ ఫీల్డ్ గురించి, వీటి గ్రోత్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇంకా ఇస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కోర్స్ని ఎక్కడ నేర్చుకోవచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ అయితే బెటర్గా ఉంటుంది, అండ్ ఏ సాఫ్ట్వేర్కి ఎంతెంత ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే ఏ జాబ్ రోల్కి ఎంతెంత శాలరీ మనకు వస్తుంది, వీటిలో ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే మనం ఎక్కువ శాలరీ గెయిన్ చేయొచ్చు, ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకుందాం. Please do subscribe and stay tuned. This is Anil. You're watching Anil Arts Studio. Thank you for